ఎంత ధైర్యం నీకు? చూడబోతే పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ ఉన్నావు. పైగా వయసులో పెద్దవాడివి ఇలా అన్యాయంగా అక్రమంగా ఒక మనిషిని కొట్టడానికి నీకు మనస్సాక్షి లేదా? నేనెవర్ని కొట్టానమ్మా? ఎవరిని కొట్టావో అప్పుడే మర్చిపోయావా? ఓహో, నీకు మనుషుల్ని కొట్టడమే పనిలా ఉందే. అందుకే నువ్వు ఎవరిని కొట్టావో ఎంతమందిని కొట్టావో అంతలోనే మర్చిపోయావే. బామా ప్లీజ్, నేను చెప్పేది వినవే. నువ్వు ఆగు బావా. వీళ్ళకి వయసు అయిపోయినా అహంకారం పౌరుషం ఏ మాత్రం తగ్గవు. అందుకే కొంచెం అమాయకుల్లాగా బలహీనుల్లాగా కనపడితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చావ కొట్టేస్తారు. మర్యాదగా మా బావకి క్షమాపణ చెప్పు, లేదంటే ఇక్కడి నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేవు. నిజానికి నువ్వు నా బాబాయ్వి కాకపోయినా నువ్వే నా సొంత బాబాయ్ అనుకున్నాను కాబట్టి ఎంతసేపు ఆగాను. లేదంటే ఎప్పుడైతే నువ్వు తుపాకీ తీసి మా అమ్మకి గురెట్టావో ఆ గురికి నా గుండె అడ్డు పెట్టుండేదాన్ని. మా అమ్మ కోసం మా నాన్న కోసం దేవుణ్ణి ఎదురుతాను. అలాంటిది నిన్ను ఎదిరించలేనా బాబాయ్? ఏంటి నేను ఇలా వాగుతున్నా నోరు తెరవేంటి? అక్క అడు చూడు. సత్యభామ వీరనారాయణ్ని కలిసిందేంటి? వాడితో అంతసేపు మాట్లాడుతుందేంటి? పొరపాటున అదే నా మనవరాలని తెలిసిందంటే వీరనారాయణ నా మనవరాల్ని నాకు దూరం చేస్తాడు. శాశ్వతంగా దాన్ని నా నుంచి తీసుకెళ్లిపోతాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. కొట్టానంటే కోనసీమ అదిరిపోతుంది. శాంతమ్మ, వెళ్ళి సత్యభామని తీసుకురా. వెళ్ళు వెళ్ళు. అంత అహంకారం ఎందుకు నీకు? క్షమాపణ చెప్పు. మర్యాదగా క్షమాపణ చెప్తావా? తాడో పేడ తేల్చమంటావా? భార్య గారు, సత్యం మాట్లాడుతుంది ఆ వీరనారాయణతో కదూ? అవునండి, అదే చిట్టమ్మ కూతురని తెలిసిందో వీరనారాయణ మన సత్యభామని మనకి శాశ్వతంగా దూరం చేస్తాడండి. అవునండి, నాకు అదే భయంగా ఉంది. బామా, నేను చెప్పేది వినవే. నువ్వు ఆగు బావా. చెప్పు, క్షమాపణ చెప్పు. చెప్తావా లేదా? సత్యభామ, ఏం నానమ్మా
అక్కడ మీ నాన్నమ్మ నీకోసం ఎదురు చూస్తుందమ్మా. వెళ్దాం పదా. ఇదిగో వయసులో పెద్దవాడివని వదిలేస్తున్నాను. లేదంటేనా మా బావని కొట్టినందుకు తాడో పెడ తేల్చుకునేదాన్ని. నువ్వు రామ్మా, రా రామ్మా. నిన్ను చూస్తుంటే అచ్చం చిట్టేమని చూస్తున్నట్టే ఉందమ్మా. ఏ జన్మ బంధమో ఎన్ని జన్మల అనుబంధమో నా కంటి ముందు మాట్లాడినట్టు కనపడుతుంది. భార్య గారు, మన సత్యభామని వీరనారాయణ గుర్తుపట్టలేదు. అయ్యో శాంత, నువ్వు వెళ్ళి కార్ రెడీ చెయ్యి. ఏంటి భామ, అసలు నాతో చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? అసలు ఏం జరిగిందో నీకు తెలీదు కాంతా? నాకేం తెలియాల్సిన అవసరం లేదు. ముందు పద పద. లేదు కాంతా, బావని ఆ ముసలైన కొట్టాడంట. అందుకే గడ్డి పెట్టాను. నన్ను వదలండి కాంతా, వెళ్ళి ఆయన అంత చూస్తాను. ఏయ్, వదలండి. ఒక్క నిమిషం ఆగు. అసలు ఏం జరిగింది? హా? ఎందుకు అతనితో గొడవ? కాంతమ్మత, అప్పటికి నేను చెప్దామని ప్రయత్నించాను, కానీ నా మాట వింటేగా. ఎవరో కొడితే ఇంకెవరి మీద గొడవ పడుతుంది. ఏంటి, నిన్ను కొట్టింది ఆయన కాదా? కాదు, అతనితో మాట్లాడినోడు. అంటే నేను ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్లే ముందు ఆయన ఒక పర్సన్తో మాట్లాడుతున్నాడే, అతనేనా నిన్ను కొట్టింది? అవును. ఆ విషయం చెప్దామని ఎంతో ప్రయత్నించాను, కానీ నువ్వు వినిపించుకోలేదు. అయ్యో, ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. పాపం, ఒక అమాయకుణ్ణి పట్టుకొని చెడమడా తిట్టి పడేశాను. అతని మనసు ఎంత బాధ పెట్టానో. చేసిన తప్పుకి వెంటనే ఆయనకి క్షమాపణ చెప్తాను. ఆ, వద్దు. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కనపడతాడు కదా, అప్పుడు చెప్దూలే. అవును భార్య గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాసేపు అయితే పొద్దుపోయేలా ఉంది. ఇంటికి వెళదాం పదా. లేదు, ఒక అమాయకుణ్ణి పట్టుకొని అనరాని మాటలు అన్నందుకు చాలా బాధగా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పకపోతే ఈరోజు నాకు నిద్రే పట్టదు. ఇంకోసారి కనపడినప్పుడు క్షమాపణ చెప్పొచ్చుగా. ముందు ఇక్కడి నుంచి వెళదాం పదమ్మా. పదండి పదండి. అమ్మా సత్యమ్మా, నీకోసం ఎక్కడెక్కడో బతుకుతున్నా. ఎక్కడికి వెళ్ళావు? అవన్నీ ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. ముందు పదండి, వెళ్దాం. పదండి. అయ్యే బాబోయ్, ఎంతలోనే ఎంత ప్రమాదం తప్పింది. ఇంకొక్క నిమిషం మనం లేట్ అయి ఉంటే మా అక్క బుర్ర బద్దలైపోయి ఉండేది. అవును వదిన గారు, మీరు చాలా అదృష్టవంతులు. ఆ దేవుడి దేవల్ల పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డారు. అందుకే చెప్తున్నాను, పరిస్థితులు బాలేదు, అందరం బయలుదేరదామని. పద.
అమ్మా నువ్వు మాధవ అక్కవి కదూ? అవునండి. మీరు? అదేనమ్మా, ఆ రోజు పొలంలో మీ తమ్ముడికి డబ్బులు ఆశపెట్టి మీ పొలాన్ని ₹1 కోటి అమ్మమన్నాను. అమ్మను చీపో అన్నారు చూడు, ఆ వ్యక్తిని నేనే. ఇదే సార్ పొలం. రండి సార్ వెళ్దాం. నాకైతే ఈ పొలం బాగా నచ్చింది. ఇంతకీ పొలం ఎవరిది? అదిగో అక్కడ పొలం దున్నుతున్నాడే, వాడిదే సార్. పేరు పసుపులేటి మాధవ్. అవునా, రమ్మనండి మాట్లాడదాం. అలాగే సార్. రే మాధవా! ఓ ఇలా రా. వస్తున్నాను బాబాయ్. ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు? ఏం లేదురా, నీకా పెళ్ళిడికి వచ్చిన అక్క ఉంది. నీ బాబా తాగుబోతు, పైసా సంపాదన లేదు. పాపం మీ అక్కకి పెళ్ళెలా చేస్తావురా? అంటే మా అక్క పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చారా బాబాయ్? లేదురా, ఈ పొలం అమ్మేసావనుకో ₹1,00,00,000 డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మీ అక్క పెళ్లి చేసేసి నువ్వు ఎంచక్క ఏ విశాఖపట్నమో ఏ రాజమండ్రిలోనో 10 బిల్డింగులు కొనేసి దర్జాగా బ్రతికేయొచ్చని ఒక మంచి పార్టీని తీసుకొచ్చాన్రా. పార్టీయా? ఎస్ మిస్టర్ మాధవ, ఈ చుట్టుపక్కనున్న పొలాలకి ₹1,00,00,000 డిమాండ్ ఉందని నాకు తెలుసు. ఈ పొలానికి చుట్టూ ఉన్న 100 ఎకరాల పొలం నేను కొనేశాను. ఇక మిగిలింది సెంటర్లో ఉన్న నీ పొలమే. నీ 5 ఎకరాల పొలం కూడా మేం కొనుక్కోగలిగితే ఈ 100 ఎకరాల ల్యాండ్ మా సొంతం అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ పెట్టి ₹1,00,00,000 బిజినెస్ చేయాలని మా ప్లాన్. అర్థమైంది సార్. నా 5 ఎకరాల పొలాన్ని కొనడానికి వచ్చారు అంతేగా? ఎస్ మిస్టర్ మాధవ్, కాస్త రేట్ అటు ఇటు అయినా మేం కూడా రెడీగా ఉన్నాం. సారీ సార్, నేను ఈ పొలాన్ని అమ్మను. వై? రేట్ నచ్చకపోతే చెప్పు, ఇంకా పెంచుతాం. డబ్బుకి ఆశపడి కన్న తల్లిని అమ్ముకోవడానికి నేను కసాయివాణ్ణి కాదు సార్, రైతుని. ఏం మాట్లాడుతున్నావురా? తప్పుగా అనుకోకండి బాబాయ్. నేల తల్లిని కన్న తల్లిలా భావించే ప్రతి రైతు బిడ్డ భూమాతని నమ్ముకుంటాడు గాని అమ్ముకుని బతకలేడు బాబాయ్. ఫూలిష్గా మాట్లాడకు మాధవా. ఈ బురద పిసుకుంటే నీకేం లాభం వస్తుంది? మాలాగా ఖరీదైన భవనాల్లో బతకగలవా? ఖరీదైన కారులో తిరగగలవా? కనీసం 2 పూటల తిండైనా తినగలవా? ఏమో, ఈ ల్యాండ్ నువ్వు మాకు అమ్మేస్తే మాలాగా బంగ్లాలో హ్యాపీగా ఉండొచ్చు, ఖరీదైన కార్లలో తిరగచ్చు, ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ఏమంటావు? భూమాత అంటే అమ్మ సార్. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి అన్నం పెట్టి కడుపు నింపి ప్రాణం నిలబెట్టే దేవత సార్. అమ్మ ప్రేమకి, అమ్మతో ఉన్న అనుబంధానికి విలువ కట్టేవాడు, రేటు పెట్టేవాడు ఇంకా పుట్టలేదు సార్. ఫూలిష్గా మాట్లాడక మాధవా. చదువు సంజ లేవు కాబట్టి డబ్బు విలువ, విలాసవంతమైన జీవితం నీకు తెలీదు. అదే కాస్త చదువుకోనుంటే ఇలా మాట్లాడుండేవాడివి కాదు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు సార్? మా తమ్ముడికి చదువు సంధ్యలు లేవా అంటారా? వాడు బీఎస్సీ అగ్రికల్చర్లో గోల్డ్ మెడలిస్ట్, టాపర్ ఆఫ్ ది కాలేజ్. ఆ విషయం తెలుసా? సంవత్సరానికి
లక్షల రూపాయలు ప్యాకేజీ ఇస్తామని ప్రైవేట్ కంపెనీలన్నీ వాడి చుట్టూ తిరుగుతున్నాయి. ఆ విషయం తెలుసా మీకు? అక్క, నువ్వాగరా. నా తమ్ముణ్ణి పట్టుకొని ఎవరో పనికి మాలిన వెధవలు నోటికొచ్చినట్టు వాగుతుంటే నేనెందుకు ఆగాలరా? సార్, మీరిస్తానన్న కోట్లు వాడి కాలిగోటికి సమానం సార్. వాడికున్న చదువుకి, వాడికున్న మెరిట్కి ప్రైవేట్ కంపెనీలన్నీ ఉద్యోగాలు ఇవ్వాలని పోటీలు పడ్డాయి సార్. కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇస్తామన్నా వాడు మాత్రం తను చదివిన చదువుకు సార్థకత కావాలని, ఎంతోమంది రైతులకి తను ఆదర్శంగా నిలవాలని, చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు చెయ్యనక్కర్లేదని, వ్యవసాయం కూడా చెయ్యొచ్చని నిరూపించడానికే నా తమ్ముడు వ్యవసాయం చేస్తున్నాడు సార్. అంతే తప్ప మీరనుకుంటున్నట్టు చదువు సంధ్యలు లేనివాడు మాత్రం కాదు సార్. ఐఎమ్ వెరీ సారీ మాధవ. నీ గురించి, నీ గొప్పతనం గురించి తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. దట్స్ ఓకే సార్, బట్ ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్. Agriculture is our most wisest and project, and it will contributing real wealth and happiness. If you weak, you're involved in agriculture. సారీ మాధవ, వీ అండర్ ఎస్టిమేట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి. రండి. గుర్తొచ్చింది. ఇప్పటికైనా మనసు మార్చుకున్నాడమ్మా. ఆ పొలం అమ్ముతాడా? నా తమ్ముడికి ఆ పొలం అంటే ప్రాణం సార్. ప్రాణమైనా వదులుతాడేమో గాని పొలం మాత్రం వదలడు సార్. మాధవ్ లాంటివాడు, భూమిని ప్రేమించేవాడు ఊరికి ఒకడుంటే చాలు, పల్లెల్లో పొలాలు కలకల్లాడిపోతుంటాయి. బాధపడకురా తమ్ముడు, నిజానికి ఈ విజయం నీదే. కానీ ఆ నరసింహాపురం వాళ్ళు మోసం చేసి నిన్ని పోటీలో ఓడించారు. అవును, అది వాళ్ళ గెలుపు అనుకుంటున్నారు, కానీ నిజానికి గెలిచింది నా కొడుకే. ఏంట్రా తమ్ముడు, ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఓడిపోయినందుకు బాధపడుతున్నావా? నా కొడుకు మగాడే, ఇప్పుడు ఓడిపోతే ఏంటి, ఇంకోసారి ఆటలో గెలుస్తాడు. ఆ మాత్రం దానికి బాధపడతాడే ఏంటి? లేదు నాన్న, నేను బాధపడుతుంది పోటీల్లో ఓడిపోయినందుకు కాదు. ఈ పోటీకి వెళ్ళకముందు నాన్నమ్మకి మాటిచ్చాను, ఆ పోటీల్లో గెలిస్తే వచ్చే డబ్బుతో మా నాన్నమ్మకి గాజులిప్పిస్తానని. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఒక్కసారి మాటిస్తే ప్రాణాలిచ్చైనా నిలబెట్టుకోవాలని మా అత్త చెప్పిందంట. కానీ మొదటిసారి మా అత్తకి ఇచ్చిన మాట తప్పాను. ఎవరు మాట తప్పినా ప్రశ్నించే నేను మొదటిసారి మాట తప్పాను. అందుకే బాధపడుతున్నాను. అవునరా తమ్ముడు, ఇప్పుడు ఏమైందని నీకు? చదువు ఉంది, తెలివుంది, సంపాదించగలిగే దమ్ముంది. ఈ రోజు కాకపోతే రేపైనా నానమ్మ కల నెరవేరుస్తావు, సంపాదిస్తావు. సర్లే, బాధపడినంత మాత్రాన బంగారు గాజులు రావుగా, కష్టపడితేనే వస్తాయి. ఇంతకీ నా బుల్లెట్ ఎక్కడా? నీ బుల్లెటా? భాస్కర్, నీ కొడుకు గెలిచేస్తాడని, నీ పరువు నిలబెడతాడని, 50 రూపాయలు గెలిచేస్తాడని నా మీద నువ్వు పందెం కట్టావు కదరా, ఇప్పుడు ఏమైంది? ఏటైందేటి? నరసింహపురం వాళ్ళు మోసం చేసి నా కొడుకును ఓడించారు. లేదంటే నా కొడుకే గెలిచేటోడు. సర్లేరా, మన మధ్య జరిగిన పందెం ప్రకారం ఇప్పుడు ఈ బుల్లెట్ నా సొంతం. అరే బాబు, నీకు దండం పెడతానరా. ఈ బండికి బదులు కావాలంటే నన్ను పట్టుకుపో, జీవితాంతం నీ దగ్గర కూలి పని చేసుకుంటాను. నువ్వు నాకెందుకురా, ఓడిపోయిన గొడ్డువే, నిన్ను తీసుకెళ్ళి నేనేం చేసుకోవాలి? ఈ బండిని తీసుకెళ్ళి నేను అమ్ముకున్నానంటే నాకు కాసిన డబ్బులు వస్తాయిరా. అరే బాబా ప్లీజ్ రా, రే వద్దురా, నేను చెప్పేదేనరా. రే అడుగుతుంటే మాట్లాడవేంటి నాన్న?
నా బండెక్కడా? బండి ఏంట్రా బండి? బండికి వెళ్తావా ఏంటి? మరి రేయ్, మన ఊరోళ్ళంతా మాధవ ఓడిపోయాడు అనుకుంటున్నారా, కానీ నిజానికి గెలుపు నీదే. అందుకనే నీకోసం ట్రాక్టర్ ఊరేగింపు పెట్టాను. ట్రాక్టర్ ఊరేగింపా? అది ఓడిపోయినందుక? బా 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 బా. అవునరా తమ్ముడు, నానమ్మ చెప్పినట్టు జరిగిపోయిన పోటీల్లో నీదే విజయం. జనాల దృష్టిలో ఓడిపోయి ఉండొచ్చు గాని మా దృష్టిలో మాత్రం నువ్వే గెలిచావురా.